వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ఇప్పుడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య పెరగకుండా ఉంటుంది, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సమస్య మరింత ముదురుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సమస్యను తగ్గించే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కాలేయ వాపు అంటే ఫ్యాటీ లివర్ సమస్యపై చేసిన అనేక పరిశోధనల ప్రకారం ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఉన్నాయి. గ్రీన్ టీ ఫ్యాటీ లివర్కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉన్న గ్రీన్ టీ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో తోడ్పడతాయి. అదేవిధంగా మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తొలగించి ఫ్యాటీ లివర్ను సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అవకాడో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారికి అవకాడో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి కాలేయాన్ని ఎంతో సురక్షితంగా ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఇప్పుడు ఈ సమస్యను పెంచే పదార్థాలేంటో తెలుసుకుందాం. ఇలాంటివి తినకుండా మానేస్తే చాలు. పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్. కాలేయంలో వాపు సమస్య ఉన్నవాళ్ళు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్కు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి. చక్కెరలు పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దాంతో ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. చాక్లెట్స్, లడ్డు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్. చక్కెరలు ఎక్కువగా ఉండే చాక్లెట్స్, లడ్డు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లాంటి పదార్థాలు కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ప్రమాదకరం. వాటితో కాలేయంలో చక్కెరలు చేరి ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.